నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. జగన్మోహన్ రెడ్డి ఒంటరైపోయారా? పార్టీ ఓటమి తర్వాత జగన్మోహన్ రెడ్డి అందరూ ఒంటరి చేశారా అంటే ప్రస్తుతం ఏపీ రాజకీయాలు వైసీపీకి సంబంధించిన అంశాలు చూస్తుంటే అది నిజం అనే భావన కనిపిస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గతంలో అంటే 2014లో ఆయన ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు 2014లో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఆ తర్వాత ఆయన ఒంటరిగానే ఉండి ప్రజాస్వామ్యంలో గెలవాలనే నమ్మకంతో పాదయాత్ర చేసి 2019లో 151 స్థానాలతో విజయం సాధించుకుంటూ వచ్చారు. ఆ తర్వాత ఇటీవల జరిగినటువంటి 2024 ఎన్నికలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఘోర ఓటమి పాలయ్యారు. 11 స్థానాలకు పరిమితం అయిపోయారు. అయితే 2019 నుంచి 2024 మధ్యలో జగన్మోహన్ రెడ్డి చుట్టూరు చాలామంది వ్యక్తులు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి చుట్టూరు ఒక బలగం ఉంది. జగన్మోహన్ రెడ్డి చుట్టూరు ఒక ప్రభుత్వమే ఉంది. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా గెలిచి 151 స్థానాలతో విజయం సాధించి ఎప్పుడు లేని విధంగా ఒక చరిత్రను తిరగరాసే విధంగా కూడా ఆయన ఒక ప్రయత్నం చేశారు. దాంట్లో సక్సెస్ఫుల్ అయ్యారు. అయితే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు చూస్తున్నా, జగన్మోహన్ రెడ్డి తదుపరి వేసే అడుగులు ఏం చూసినా కూడా ఆయన ఒంటరిగానే వేయబోతున్నారు అనేది కూడా మనకు అర్థమవుతుంది. ఇటీవల విజయసాయిరెడ్డి రాజీనామాతో జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అంశంలో ఆయన కూడా ఒంటరి చేసే ప్రయత్నం జరుగుతున్నటువంటి చర్చలు కూడా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. విజయసాయిరెడ్డి గతంలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కావచ్చు, వైఎస్ కుటుంబానికి సంబంధించి కావచ్చు, చాలా సన్నిహితంగా చాలా క్లోజ్ అసోసియేట్గా ఉన్నటువంటి వ్యక్తి. ఆయన రాజీనామా చేసిన తర్వాత వైసీపీలో ఏదో జరగబోతుంది, ఆయన ఇంకో పార్టీలోకి వెళ్ళబోతున్నారు, మరో పార్టీలోకి వెళ్ళి రాజ్యసభకు వెళ్తారు, లేదంటే మళ్ళీ గవర్నర్ అవుతారు, ఇలా పెద్ద ఎత్తున చర్చలు జరిగినప్పటికీ కూడా విజయసాయిరెడ్డి చాలా క్లారిటీగా చెప్తూ వచ్చారు. నేను రాజకీయ పార్టీలో చేరను, కానీ రాజకీయాల నుంచి తప్పించుకుంటున్నాను, రాజకీయాల నుంచి దూరంగా ఉంటా అంటూ కూడా విజయసాయిరెడ్డి చెప్తూ వచ్చారు. ఎందుకంటే విజయసాయిరెడ్డి పేరుని ఎందుకు ప్రస్తావనగా చెప్తూ ఉన్నా అంటే జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో ఉంటే ఆయనతో పాటు జైల్లో ఉండి ఇబ్బందులన్నీ ఎదుర్కొన్నటువంటి వ్యక్తి. ఆ తర్వాత పార్టీకి సంబంధించి అధికారంలో అంటే 2019 ఎన్నికల్లో వైసీపీ పార్టీ విజయం సాధించడం కోసం విజయసాయిరెడ్డి ఎంత పెద్ద కృషి చేశారో, వెనకుండి ఎంత పెద్ద గ్రౌండ్ లెవెల్లో ఆయన చేసినటువంటి నెట్వర్క్ కావచ్చు, ఆయన ఐడియాలజీ కావచ్చు, నేతల మధ్య ఉన్నటువంటి సమన్వయాన్ని అంతటినీ కూడా అడాప్ట్ చేయడం కావచ్చు, ఇవన్నీ చూస్తూ వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఒక బలంగా ఉంటూ వచ్చింది విజయసాయిరెడ్డి స్ట్రాటజీ, విజయసాయిరెడ్డి కొన్నటువంటి చరిష్మా. అయితే ఇటీవల పార్టీ ఓటమి చెందిన తర్వాత ఆయన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తాను, ఆ తర్వాత నేను రాజకీయాల నుంచి దూరంగా ఉంటానని ఒకసారిగా ప్రకటించడంతో ఏదో ఒత్తిడి ఉంది, ఏదో రాజకీయ కారణాలతోనే విజయసాయిరెడ్డి రాజీనామా చేశారు. జగన్మోహన్ రెడ్డిని ఒంటరి చేయడానికి జగన్మోహన్ రెడ్డి చుట్టూరు ఉన్నటువంటి కీలక వ్యక్తుల్ని ఒక్కొక్కరిని తప్పిస్తూ వస్తే జగన్మోహన్ రెడ్డి ఒంటరి అయిపోతారు. ఆ బాధతోనూ ఆ భయంతోనూ రాజకీయంగా ఆయనకు వెనకడుగులు వేస్తారు, తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారంటూ కూడా కొంతమంది చెప్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం ఇప్పుడు ఇదే పరిస్థితులు వైసీపీలో జరుగుతున్నాయంటే నిజంగానే జరుగుతున్నాయి. ఈ అంశాలన్నీ కూడా వైసీపీ పార్టీకి సంబంధించి ఒక్కొక్కరుగా నేతలు చేయి జారిపోవడం చూస్తుంటే జగన్మోహన్ రెడ్డిని ఒంటరి చేయడానికే అందరూ కూడా డిసైడ్ అయ్యారనేది కూడా చెప్తూ ఉన్నారు. ఎందుకంటే రాజకీయాల్లో నమ్మకాల కంటే, రాజకీయాల్లో గెలవడం కంటే రాజకీయాల్లో ఉండటమే ఎక్కువగా అందరికీ ప్రియారిటీ ఇస్తుంది. అది అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న వేరు అనుకుంటారు, కానీ ఖచ్చితంగా అధికారంలో ఉన్నప్పుడు ఆ పవర్ టేస్ట్ని రుచి చూసినటువంటి రాజకీయ నాయకుడు ప్రతిపక్షంలో ఉండటానికి ఇష్టపడరు. చాలామంది తక్కువగా అరుదుగా ఉంటూ ఉంటారు. సో ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరొక పార్టీ నుంచి చేరికలు కావచ్చు, ఆ పార్టీకి రాజీనామాలు చేసి ఒక పార్టీలో ఇంకో పార్టీలో చేరడం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు జగన్మోహన్ రెడ్డి 2014లో విజయం సాధించినప్పుడు అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు టీడీపీకి సంబంధించిన కూటమి నుంచి 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను తీసుకొని టీడీపీ పార్టీలో చేర్చుకున్నారు. అప్పుడు అధికారంలో ఉన్నటువంటి ఆ టేస్ట్ని చూడడానికో, లేదంటే ప్రతిపక్షాన్ని కూల్చడానికో, ప్రతిపక్షాన్ని దెబ్బతీయడానికో పార్టీ నుంచి చేరికలు జరుగుతుంటాయి. ఆ తర్వాత 2019 సమయంలో కూడా వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామంది ఎమ్మెల్యేలు వైసీపీ పార్టీలో చేరాలనుకున్నారు, కానీ 2-3 మాత్రమే వైసీపీలో పార్టీలో చేరతామని చెప్పేసి చెప్పారు. కొంతమంది వాళ్ళని కూడా రాజీనామా చేసిన తర్వాతే పార్టీలోకి రావాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఒక కండిషన్ పెట్టడంతో అది కూడా ఎక్కడా కూడా జరగలేదు. ఆ తర్వాత 2024 ఎన్నికలకు సంబంధించి రిజల్ట్స్ కూడా మనం అందరం చూసాం. కూటమికి భారీ మెజార్టీ రావడం, జగన్మోహన్ రెడ్డికి కేవలం 11 స్థానాలు మాత్రమే ఉన్నాయి. అయితే ఈ 11 మందిలో కూడా కొంతమంది పార్టీలు మారాలని ప్రయత్నిస్తున్నారని చెప్పేసి విశ్వ చర్చలు జరుగుతూ ఉన్నాయి. కానీ దానికి సంబంధించి ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా చూడాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక్కొక్కరిగా పార్టీ నుంచి నేతలందరినీ చేజార్చిపోతున్నా, ఒక్కొక్క కాయిన్ని జరుపుతూ ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి ఒంటరిని చేసి తన సెంట్రిక్గా రాజకీయం చేయాలని చెప్పేసి కూటమి చూస్తున్నట్టు తెలుస్తుంది. అయితే వీటన్నిటికీ జగన్మోహన్ రెడ్డి భయపడతాడా, జగన్మోహన్ రెడ్డి తన స్టాండ్ని చేంజ్ చేసుకుంటారా, జగన్మోహన్ రెడ్డి రాజకీయాల నుంచి దూరంగా అవుతారా అంటే మాత్రము ఖచ్చితంగా అలాంటి పరిస్థితులు అయితే జరిగేది ఉండదు. జగన్మోహన్ రెడ్డి మొండితత్వం కావచ్చు, జగన్మోహన్ రెడ్డి రాజకీయం చూసినటువంటి ఇప్పుడు ఏం చూసినా కూడా మనకి ఈ అంశాలన్నీ చూస్తే తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత అప్పుడు జరిగినటువంటి రాజకీయ ప్రయాణాలు, అక్కడ జరిగినటువంటి రాజకీయ చర్చలు, అప్పుడు జరిగినటువంటి రాజకీయంగా చేసినటువంటి ఒడిదుడుకులన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొంటూ వచ్చారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీలో కలవాలి
కావాలని చెప్పేసి ఆయన ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా ఆయన కాదు, నేను సొంతగా ఒక పార్టీ పెడతాను, సొంతగా నా నిర్ణయాన్ని, నా తండ్రి ఆశయాల్ని నేను నెరవేరుస్తానంటూ కూడా ఆయనకి ముందుకు అడుగులు వేస్తూ వచ్చారు. సో ఇలాంటి నేపథ్యంలో అంత పెద్ద ఎత్తున ఆయన్ని రాజకీయంగా, ఆర్థికంగా, ఆయన కంపెనీల మీద దెబ్బ కొట్టి ఆయన మీద ఇల్లీగల్ కేసు పెట్టి 16 నెలలు జైల్లో పెట్టినా కూడా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ కూడా వనకలేదు, తొనకలేదు. ఆయన రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి ఒక క్లియర్ కట్ దిశానిర్దేశం చేసుకుంటూ వచ్చారు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి అంశం కావచ్చు, ఇప్పుడు ఒక్కొక్కరుగా ఆయన చుట్టూరు ఉన్నటువంటి పిల్లర్లుగా ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, ఒక్కొక్కరుగా చేజారిపోతూ ఉన్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఒంటరి చేసే ప్రయత్నం జరుగుతుందనేది రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కానీ దీన్ని వెనక ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి చాలా సైలెన్స్ మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. తనదైన శైలిలో తనదైన రాజకీయాన్ని చేయాలని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి డిసైడ్ అయ్యారు. ఇప్పుడు ఉన్నా లేకపోయినా ఏం జరిగినా కూడా రాజకీయాల్లో తన వంతు రాజకీయాన్ని కూడా నేను చేస్తానంటూ కూడా జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఉన్నారు. విజయసాయిరెడ్డి పోయినా, లేదంటే ఇంకొకరు పోయినా కూడా తన రాజకీయం మాత్రం ఎప్పుడు ఆగదు అనేది కూడా జగన్మోహన్ రెడ్డి చాలా క్లియర్ కట్గా చెప్తూ వస్తున్నారు. మరి కూటమికి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా, ఎలాంటి విషయాలు తీసుకున్నా, ఒకవేళ మళ్ళీ అరెస్టుల పర్వం కొనసాగిన, అరెస్టులకు సంబంధించిన అంశాలు కొనసాగినా కూడా వాటిని అన్నింటినీ ధీటుగా ఎదుర్కొని ముందుకు వెళ్తానని ఆయన చెప్తున్నారు. కానీ ఎక్కడా కూడా ఆయన ఒంటరి చేసినా కూడా వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలో, లేదంటే వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు అయితే జరగవంటూ కూడా చెప్తున్నారు. మరి ఈ రాజకీయ అంశాలు అన్నీ చూస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒంటరి అవుతారా అంటే అంశం వచ్చినప్పుడు కూడా ఒంటరైనా కూడా ధీటుగా ఒంటరిగానే రాజకీయం చేస్తానని చెప్పేసి ఆయన చెప్తూ ఉన్నారు. మరి ఈ అంశాలన్నీ చూస్తుంటే ఆయనకి కేవలం తోడుండేది కార్యకర్తలు, తోడుండేది వైసీపీ శ్రేణులని మాత్రమే మనకు అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి నెంబర్ 1 అయినా, నెంబర్ 2 అయినా, నెంబర్ 10 అయినా కూడా కార్యకర్త, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వాళ్ళిద్దరే కూడా శాశ్వతమంటూ కూడా ఆయన పలుమార్లు మీటింగుల్లో కావచ్చు, పలుమార్లు ప్రెస్ మీట్లు పెట్టి చెప్పినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి ఎంతమంది పక్కన ఉన్నటువంటి నేతలు వెళ్ళిపోయినా, ఎంతమంది పక్కన ఉన్నటువంటి సభ్యులు వెళ్ళిపోయినా కూడా పార్టీని మరీ ఎలా బలోపేతం చేసుకోవాలి, పార్టీకి సంబంధించినటువంటి అంశాల మీద ఎలా దృష్టి పెట్టాలో జగన్మోహన్ రెడ్డి క్లియర్ కట్ ఎనాలిసిస్ ఉంది. ఆయనకు ఒక క్లియర్ కట్ విజన్ ఉందంటూ కూడా వైసీపీ శ్రేణులు చెప్తున్నారు. మరి వైసీపీ శ్రేణులు తోడుగా ఉండి మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తారా లేదో కూడా చూడాల్సిన అంశం ఉంది. ఎందుకంటే కార్యకర్తలకు కూడా విస్మరించారని గత 5 ఏళ్ల పాటు వాళ్ళు కూడా ఒక నెగిటివ్ ఇంపాక్ట్ ఉన్నటువంటి తరుణంలో వాళ్ళందరినీ కూడా ఆ తప్పులన్నింటినీ కూడా సర్దించుకొని మళ్ళీ వాళ్ళలోకి వెళ్ళాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చూస్తున్నట్టు కూడా మనకు అర్థమవుతుంది. మరి ఈ రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి చర్యలు, జగన్మోహన్ రెడ్డి ఒంటరిగా వేసే అడుగులు ఎలా ఉండబోతాయి, రాజకీయంగా ఎలాంటి మార్పులు జరగబోతాయి అనేది కూడా చూడాల్సి ఉంది.